హాయ్ ఫ్రెండ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికి శ్రీమంతం అంగరంగ వైభవంగా దాత్రే కేదార్లు దగ్గర నుండి జరిపిస్తూ ఉంటే అప్పుడే మాధురి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్క అక్క కీర్తి కనిపించటం లేదక్క అని చెప్పడంతో కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మధు, కీర్తి కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఎక్కడ ఉంటుంది, బాగా చూడు అని కేదార్ అంటాడు. అవునని ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది. లేదు, నేను మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు అని మధు చెబుతూ ఉంటే అప్పుడే నిషి కనిపించింది ఒక కీర్తి పాపే కాదు, ఆదిలక్ష్మి కూడా కనిపించటం లేదు అని నిషి కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఆదిలక్ష్మి గారు కీర్తి పాపని తీసుకువెళ్ళిపోయిందా అని సుధాకర్ అంటాడు. కోపంలో బాధలో మనిషి విచక్షణ కోల్పోయి ఏం చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ఆవిడ కీర్తికి ఏదైనా ఆపద తలపెడితే, ఏదైనా ప్రాణాలు ముప్పు కల్పితే రాత్రి అంటుంది. అయ్యో, అలా జరగడానికి వీల్లేదు, నా కీర్తిని నేను కాపాడుకోవాలి అని కౌశికి అంటుంది. వెంటనే వెళ్దాం పదండి ధాత్రి అని కేదార్ అంటాడు. అలా ధాత్రి, కేదార్, కౌశికి అని అంటాడు. అలా ధాత్రి, కేదార్, కౌశికి, సురేష్ అందరూ కూడా కారులో కీర్తిని వెతకటానికి వెళ్తూ ఉంటారు. కౌశికి, సురేష్ కారులో వెతుకుతూ ఉంటే ధాత్రి, కేదార్ ఇద్దరు బైక్లో వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఆదిలక్ష్మి కీర్తి పాపని రోడ్డు పైన నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంది. తర్వాత నిషి, వైజయంతి కూడా ఒక కారులో బయలుదేరుతూ ఉంటారు. అత్తయ్య, పనిలో పనిగా మనకు అవకాశం కలిసి వస్తే కీర్తి పాపతో పాటు కౌశికి వదిన కడుపు కూడా పోగొట్టేద్దాము అని నిషి చెప్తూ ఉంటుంది. అలాగే అమ్మి, ఆ అవకాశాన్ని ఎందుకు పోగొడతాను? నేను కూడా అందుకోసమే కదా కాచి కూర్చున్నాను. ఆ అమ్మకి కొడుకు పుడితే ఏమైనా ఉందా? చిల్లి గవ్వ ఆస్తి కూడా మనకి రాదు అని వైజయంతి అంటుంది. తర్వాత కీర్తి పాప ఏదో చెట్లల్లో విలవిలలాడిపోతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఆదిలక్ష్మి నిజంగానే కీర్తి పాప ప్రాణాలు తీసేస్తుందా అందే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.